నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. అప్పట్లో కాంగ్రెస్ వస్తోంది, మార్పు తెస్తోంది అన్నారు. కట్ చేస్తే ఇప్పుడు కాంగ్రెస్లోంచే ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు. మార్పు కోసం వెతుక్కుంటున్నారు. అవును, మీరు విన్నది నిజమే. తెలంగాణ పాలిటిక్స్లో ఇప్పుడు సీన్ సితారైపోయింది. అధికార కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందా అంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా అవుననే ఆన్సర్ గట్టిగా వినిపిస్తోంది. 6 గ్యారంటీల ముచ్చట దేవుడెరుగు. ఉన్న ఎమ్మెల్యేలని కాపాడుకోవడం ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి గగనమైపోయింది. ఎన్నికలొచ్చాయా, హామీలిచ్చామా, ఓట్లేయించుకున్నామా, తర్వాత లైట్ తీసుకున్నామా అన్నట్టుంది పరిస్థితి. జనం ఆల్రెడీ రివర్స్ గేర్ వేశారు. దీనికి తోడు లేటెస్ట్ సర్వేలు చూస్తుంటే గాంధీ భవన్లో ఫ్యాన్లు తిరగడం ఆగిపోయి గుండెలు స్పీడ్గా కొట్టుకుంటున్నాయట. ఇవాళ మన ఎపిసోడ్లో రేవంత్ రెడ్డికి తగలబోతున్న ఆ త్రిశూల షాక్ ఏంటి? బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు ఎందుకు రివర్స్ యూటర్న్ కొడుతున్నారు? బీజేపీ ఎంపీ డీకే అరుణ మహబూబ్ నగర్లో ఎలాంటి స్కెచ్ వేశారు? అన్నీ పూసగుచ్చినట్టు ముచ్చటించుకుందాం. స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా ఈ వీడియో చూడండి, ఎందుకంటే ఎండ్ కార్డ్ అద్దిరిపోద్ది. ముందస్తుగా సర్వేల ముచ్చట చెప్పుకుందాం. ఈ మధ్య మార్కెట్లోకి ఒక కొత్త సర్వే వచ్చింది. అదేనండి, సిపాక్ సర్వే. ఈ సర్వే రిపోర్ట్ చూశాక కాంగ్రెస్ పెద్దలకి రాత్రిపూట నిద్ర పట్టడం లేదట. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చేది కేవలం 22 సీట్లేనట. బాబోయ్, కొన్ని సర్వేలైతే మరీ దారుణంగా 20 సీట్లు కూడా దాటవని తేల్చేశాయి. మొన్నటి దాకా 60 నుంచి 70 సీట్లతో ఊగిన హస్తం పార్టీ ఇప్పుడు 20 దగ్గర బ్రేకులు పడేలా ఉందంటే గ్రాఫ్ ఏ రేంజ్లో పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో దారుణమైన ఫెయిల్యూర్. జనాలు ఆల్రెడీ కాంగ్రెస్ మార్క్ పాలన చూసి విసిగిపోయి అయ్యా బాబోయ్, మా పాత రోజులే మాకు ఇప్పించండి అని దండాలు పెడుతున్నారు. అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. సరిగ్గా ఇదే టైంలో కాంగ్రెస్ సొంత పార్టీ నేతలే రేవంత్ రెడ్డి వచ్చాడు, పార్టీని సర్వనాశనం చేశాడు అని లోపల బయట కూడా గట్టిగానే గుసగుసలాడుకుంటున్నారు. సీనియర్లకి వాల్యూ లేదు, జూనియర్లకి దిక్కు లేదు. ఇది ప్రస్తుత కాంగ్రెస్ పరిస్థితి. ఇక్కడ ట్విస్ట్ ఉంది. కాంగ్రెస్ బండి ఎటుపోతోందో తెలియక అక్కడుండడం వేస్ట్ అని భావించిన కొందరు ఎమ్మెల్యేలు మన దారి మనదే, ఎవడి దారి వాడిదే అని రూట్ మ్యాప్స్ రెడీ చేసుకుంటున్నారు. మొన్న ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన ఓ 10 మంది ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి చాలా కష్టపడి కండువాలు కప్పేసి తన గూటికి తెచ్చుకున్నారు. అప్పట్లో అదో పెద్ద ఘనకార్యంలా ఫీల్ అయ్యారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఈ 10 మందిలో మెజారిటీ ఎమ్మెల్యేలు ఇప్పుడు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారట. అక్కడున్న గౌరవం ఉండేది, ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయామని ఫీల్ అవుతూ మళ్ళీ సార్ కారెక్కేస్తాం, ప్లీజ్ సీట్ ఇయ్యండి అని బీఆర్ఎస్ వైపు చూస్తున్నారట. గులాబీ గుటికి చేరడానికి లోపాయికారి ప్రయత్నాలు కూడా మొదలు పెట్టేశారు. కానీ ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కండువాలు మార్చేసిన ఈ వలస పక్షులని మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి బీఆర్ఎస్ హైకమాండ్ అస్సలు సుముఖంగా లేదట. అప్పుడు కారు దిగి నడుచుకుంటూ వెళ్లారుగా, ఇప్పుడు మళ్ళీ కారెక్కాలంటే కుదరదు అని కండిషన్లు పెడుతున్నారట. అయినా సరే పట్టు వదలని విక్రమార్కుల్లా ఇద్దరు ఎమ్మెల్యేలు రీసెంట్గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో సీక్రెట్గా మంతనాలు జరిపినట్టు ఇన్సైడ్ టాక్. మరి కేటీఆర్ ఊరుకుంటారా? ఆయన కూడా చాలా అలర్ట్ అయిపోయారు. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకుండా చూద్దాం చేద్దాం, ముందు మీ సంగతి తేలనివ్వండి అన్నట్టు ఆచితూచి స్పందించారట. అంటే అటు కాంగ్రెస్లో ఇమడలేక, ఇటు బీఆర్ఎస్లో గేట్లు తెరుచుకోక ఈ ఎమ్మెల్యేల పరిస్థితి అటు ఇటు కాని చందంగా తయారైంది. ఇదంతా ఒకెత్తైతే అసలు సిసలైన బాంబు పేలింది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో. రేవంత్ రెడ్డి సొంత జిల్లాలోనే ఇప్పుడు పెద్ద భూకంపం రాబోతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం పాలమూరు జిల్లాకు చెందిన 3 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హస్తం పార్టీకి టాటా బై బై చెప్పేసి కమలం గూటికి చేరడానికి లగేజ్ సర్దుకుంటున్నారట. మరి ఈ ఆపరేషన్ వెనుకున్న మెగా మైండ్ ఎవరబ్బా అని ఆరా తీస్తే ఇంకెవరు, పాలమూరు ఫైర్ బ్రాండ్ బీజేపీ ఎంపీ డీకే అరుణ. ఆమె తెర వెనక గట్టిగానే చక్రం తిప్పారట. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రహస్యంగా చర్చలు జరిపి కాంగ్రెస్లో ఉంటే ఫ్యూచర్ లేదు, మోదీ హయాంలో బీజేపీలోకి వస్తేనే తిరుగుండదు అని రూట్ క్లియర్ చేశారట. దీంతో ఆ 3 ఎమ్మెల్యేలు కూడా హస్తాన్ని వదిలేసి కాషాయ కండువా కప్పుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు టాక్. టైమింగ్ కూడా మామూలుగా లేదు. సరిగ్గా జీహెచ్ఎంసీ ఎన్నికల సమయానికి ఈ 3 ఎమ్మెల్యేలను బీజేపీలోకి అధికారికంగా తీసుకువచ్చి కాంగ్రెస్కు గట్టి షాక్ ఇవ్వాలని ఢిల్లీ బీజేపీ పెద్దలు ప్లాన్ చేస్తున్నారట. ఒకవేళ ఇదే గనక నిజమైతే రేవంత్ రెడ్డికి ఇది కోలుకోలేని దెబ్బ. సొంత జిల్లాలోనే ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోయాడనే ముద్ర పడిపోవడం ఖాయం. కథ ఇక్కడితో అయిపోలేదు. రేవంత్ రెడ్డికి సమస్యలు కేవలం స్టేట్లోనే లేవు, ఢిల్లీలో కూడా గట్టిగానే ఉన్నాయి. ఇప్పటికే రేవంత్ రెడ్డి తీరుపై కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర అసంతృప్తితో గుర్రుగా ఉందట.
ముఖ్యంగా మీనాక్షి నటరాజన్ అంశంలో రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరుపై కాంగ్రెస్ పెద్దలకి చాలా అనుమానాలున్నాయట. లోపల ఏదో జరుగుతోంది, రేవంత్ రెడ్డి తమ మాట వినడం లేదు అనే భావన ఢిల్లీ లీడర్లలో బలపడిందట. దీనికి తోడు పొలిటికల్ సర్కిల్స్లో ఒక గట్టి ప్రచారం నడుస్తోంది. అదేంటంటే రేవంత్ రెడ్డి లోపల బీజేపీకి దగ్గరవుతున్నారు అని. ఇలాంటి టైంలో రేవంత్ రెడ్డి సొంత జిల్లా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ను వీడి బీజేపీలోకి వెళితే ఢిల్లీ పెద్దల అనుమానాలు నిజమైపోతాయి. నువ్వే కావాలని పంపావా, లేక నీకు చేత కాలేదా అని రేవంత్ రెడ్డిపై అధిష్టానం కత్తి దూయడం ఖాయం. అటు సొంత పార్టీ నేతల అసంతృప్తి, ఇటు వలస ఎమ్మెల్యేల రివర్స్ గేర్, మరోపక్క బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్. వీటన్నింటి మధ్య రేవంత్ రెడ్డి పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా తయారైంది. సో అది సంగతి. అధికారంలోకి వచ్చి 5 ఏళ్లు పాలించడమే కష్టం అనుకుంటే, వచ్చిన కొద్ది రోజులకే కాంగ్రెస్ వికెట్లు ఇలా టపటపా పడిపోతుంటే, ఇక వచ్చే ఎన్నికల దాకా ఈ బండి ఎలా సాగుతుందనేది $1,000,000 ప్రశ్న. డీకేఆర్ ఉన్న స్కెచ్ పారితే మహబూబ్ నగర్ ఖాళీ, కేటీఆర్ గనక గేట్లు తెరిస్తే వలస నేతలు రిటర్న్. మొత్తానికి రేవంత్ రెడ్డికి రాజకీయంగా పెద్ద సంకటమే వచ్చి పడింది. మరి ఈ త్రిశూల వ్యూహం నుంచి రేవంత్ రెడ్డి ఎలా బయటపడతారు, తన కుర్చీని తన పార్టీని ఎలా కాపాడుకుంటారు అనేది రాబోయే రోజుల్లో చూడాలి. మరి ఈ పొలిటికల్ డ్రామాపై మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ బీఆర్ఎస్ వైపు వెళ్ళిపోతున్నారా? కాంగ్రెస్ గ్రాఫ్ నిజంగానే పడిపోయిందా? ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా మాకు తెలియజేయండి. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.